మనందరం కూడా అధికారులు మీ మండలంలో మీ కేటాయించిన సీట్లలో దయచేసి కూర్చోండి. మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు. రోజుల్లో మీరు ఒకటన్నా చూసారా? వెళ్ళి ఉపాధ్యాయుల సైడ్ ఎక్కడికి వెళ్ళారు? ఫీల్డ్కి చెప్తారు ఎక్కడన్నా వెళ్ళాలి. స్వాగతం సుస్వాగతం సార్. మరి చాలా సంతోషం. ఈరోజు పెదకొరపాటు నియోజకవర్గంలో నియోజకవర్గ సమస్యల గురించి గత 1 ఇయర్గా మన పరిపాలనలో జరిగిన మేలు గురించి, రాబోయే రోజుల్లో రాబోయే 4 సంవత్సరాలు మనం ఎట్లా చేయాలి అనే దాని గురించి దిశానిర్దేశం చేయడం కోసం ఇక్కడికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుట్టిపాటి రవికుమార్ గారు, అట్లానే కలెక్టర్ అరుణ్ కుమార్ గారు, అట్లానే ఎంపీ కృష్ణదేవరాయ గారు అందరూ రావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన జిల్లా స్థాయి అధికారులకి, నియోజకవర్గ స్థాయి అధికారులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మనకి ఏ సబ్జెక్ట్ మీద స్టార్ట్ చేద్దాం అనేది కరెక్ట్గా చెప్తారు. మనకి వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలకి తాగునీరు అందించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అది ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది ఆ సబ్జెక్ట్ గురించి ముందు తాగునీరు సబ్జెక్ట్ గురించి స్టార్ట్ చేస్తారు. ముందుగా కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్ ఏఈ దగ్గర నుంచి ఎస్సీ వరకు, అట్లాగే ఆర్డబ్ల్యూ సంబంధించిన అధికారులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రెవెన్యూలో సర్వేయర్లు, తహసీల్దార్లు ఉన్నారు, మండల ఎంపీడీఓస్ ఉన్నారు. సో ఈరోజు మన జిల్లాలో ప్రధానంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెదకొరపాటు కాన్స్టిట్యున్సీ రివ్యూని గౌరవ మంత్రి వర్యుల వారి అధ్యక్షతన చేసుకుంటున్నాము. దీనికి మరొకసారి స్వాగతం పలుకుతూ, సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ టాప్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా డ్రింకింగ్ వాటర్, ఎన్ఆర్జీఎస్, అలాగే పంచాయతీరాజ్ వర్క్స్, దాని తర్వాత ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్. అంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారి ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన జిల్లాలో స్కోప్ ఉన్నది హార్టికల్చర్కి. రాబోయే రోజుల్లో స్కోప్ చాలా ఉంది. అగ్రికల్చర్ కంటే హార్టికల్చర్ ఇంకా మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అగ్రికల్చర్లో రెగ్యులర్గా అగ్రికల్చర్తో పాటు న్యాచురల్ ఫార్మింగ్ కూడా స్కోప్ ఎక్కువ ఉంది. అట్లాగే యానిమల్ హస్బెండరీ కూడా చాలా స్కోప్ ఉంది. మనకి గ్రోత్ రేట్ స్టేట్ని చూసుకుంటే, ట్రెండ్స్ చూసుకుంటే యానిమల్ హస్బెండరీ, హార్టికల్చరే ఎక్కువ దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తాము. సో యానిమల్ హస్బెండరీ ఒకటి, హార్టికల్చర్కి, అగ్రికల్చర్లో స్పెసిఫిక్గా కొన్ని క్రాప్స్కి మనకి చాలా స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్కి. ఫ్లవర్స్, ఫ్లోరికల్చర్ లాంటివి చేయవచ్చు, ఫ్రూట్స్ లాంటివి కూడా టేకప్ చేయవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ కానీ, పపాయ కానీ, అరటి కానీ, ఇంకా కొన్ని ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ మెలన్, మస్క్ మెలన్ లాంటివి చేయవచ్చు. అట్లాగే షేడ్ నెట్స్ కింద నర్సరీస్తో పాటు వెజిటబుల్స్ పెంచేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం సార్. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిలో మిర్చి ఒకటి కోతలు అవుతుంది, ఎండబెట్టుకుంటూ ఉన్నారు చాలా చోట్ల. అట్లాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి డీటెయిల్గా వస్తాను సార్ నేను. దీనికంటే ముందు టైలెంట్స్లో కొన్ని చోట్ల ఇంకా కొంత వరి పంట వేసి ఉన్నారు. కొంతమంది బోర్స్ మీద చేస్తున్నారు, కానీ కొన్ని టైలెంట్స్లో ఉన్నటువంటి 5,000 ఎకరాల వరకు ఈ వాటర్ స్ట్రెస్ని అది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సీనియర్ ఆఫీసర్స్ని, రాష్ట్ర అధికారులు అడుగుతున్నాము, మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము. ఇంకొక 10 రోజుల పాటు కానీ ఇవ్వగలిగితే చాలా వరకు ఈ ఇరిగేషన్కి సంబంధించి, ముఖ్యంగా వరి వేసినటువంటి రైతులకు సంబంధించి ఇబ్బందులు తగ్గుతాయి సార్. అదొకసారి మనం కూడా డిస్కస్ చేసి కూడా మాట్లాడతాము. ఇరిగేషన్ ఎక్కడైతే మనకి సపోర్ట్ అవసరం ఉంటుందో
అక్కడికి వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఈ సంవత్సరం ఏంటంటే మనకి సఫిషియెంట్గా వాటర్ వచ్చింది కాబట్టి కొంత ప్యాడీ కూడా వేసుకున్నారు సార్. ఫార్మర్స్ ఏంటంటే నమ్మకంగా నీళ్ళు వస్తాయనేటువంటి నమ్మకంతో అవును సార్, అవును సార్, అవగాహన అయితే మనం మొదటి నుంచి చెప్తున్నాం సార్. ఇది కాకుండా సార్ మనకి జిల్లాలో రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి మెయిన్స్ క్రాప్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది సార్. గతంలో మనకి 3,000-4,000 హెక్టార్లు ఉన్నటువంటి మెయిజ్ ఈరోజు రబీలో 15,000 హెక్టార్లు జిల్లాలో కవర్ అయింది సార్. ఈవెన్ ఇంటీరియర్ విలేజెస్లో మనం బెల్లంకొండ లాంటి మండలానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఈరోజు మెయిజ్ వేసే పరిస్థితి ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే మెయిజ్లో కొంత సీడ్ ప్రొడక్షన్ కూడా ఫార్మర్స్ వెళ్తున్నారు సార్, ఎందుకంటే కొంత రెమ్యూనరేటివ్గా ఉందనే ఉద్దేశంతో. ఇది గోదావరి జిల్లాలో గతంలో ఉండేది. మనకి వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడున్న కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నందువల్ల ఈ సీడ్ ప్రొడక్షన్ మెయిజ్ అనేది కూడా ఫార్మర్కి కన్వీనియంట్గా ఉంది సార్. అది ముందుగానే అగ్రిమెంట్ చేసుకొని ఫార్మర్కి ఎకరానికి 20,000 వాళ్ళకి అడ్వాన్స్గా కల్టివేషన్ చార్జెస్ కూడా ఇచ్చి సార్ 120 డేస్ డ్యూరేషన్ క్రాప్ వేసారు సార్. మనం అనేది ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఉండేవి మళ్ళీ సార్ ఏప్రిల్కి వచ్చాం సార్, ఏప్రిల్కి వచ్చాం ట్రైన్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా సార్. ఆల్మోస్ట్ అట్లాంటప్పుడు సార్ ఫస్ట్ పంట వేసుకున్నప్పుడు రెండో పంట మన వాళ్ళు మొక్కదాన్ని వేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఉంది సార్. అట్లాంటప్పుడు అది వేసుకుంటే పద్ధతి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వరకు కంటిన్యూ వాటర్ కావాలి, మీ అందరూ తెలుసు. మొక్కదాన్ని 4-5 తళ్ళు 5-6 తళ్ళు పెట్టుకుంటే పంట వచ్చేసి అదే అట్లా బ్యాలెన్స్ చేసుకునే ఈ కాన్స్టిట్యున్సీకి లిమిట్ అవుతుంది. జనరల్గా వాటర్ చూసుకుంటే జిల్లా ఉంటే మనకి దృష్టిలో పెట్టాలి. కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎస్సీ గారు మండలంలో మనకి ప్రస్తుతం 19 పీడబ్ల్యూ స్కీమ్లు, ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంది సార్. ఈ సోర్సెస్ అన్నీ కూడా మనకి ఇబ్బంది లేదు సార్. మన ఎస్ఎస్ ట్యాంకులు వచ్చేసి ఈ కాన్స్టిట్యున్సీలో 11 ఉన్నాయి సార్. 11 కూడా మనం డిపెండ్ అయ్యి వాటర్ సప్లై చేస్తున్నాం సార్. ఒక మే ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నారు కాబట్టి ఒక 2 months వరకు వాటర్ ప్రాబ్లం ఉండదు సార్. మోర్ దెన్ 90 days ఏమో 10 వస్తాయి సార్. ఓ 60 days ఏమో ఒక ట్యాంక్ వస్తుంది సార్. మేము వెరిఫై చేసుకున్నాం సార్, అన్ని ఫంక్షనాలిటీలో పెట్టాం సార్. అయితే కొన్ని జేజేఎం వర్కుల్లో కొన్ని వర్కులు ప్రపోజ్ చేశాం సార్. ఇప్పుడు కొన్ని వర్క్స్ వచ్చినాయి కదా డ్రింకింగ్ వాటర్ సంబంధించి మీ కాన్స్టిట్యూషన్ ఏమొచ్చింది? మాకు 2 వచ్చినాయి సార్. జేజేఎం కింద 2 వచ్చినాయి సార్. 45 వర్కులు క్యాష్ లిస్ట్లో పెట్టి 2 వచ్చినాయి సార్. వాటర్ గ్రిడ్ పల్నాడు కింద గుజరాత్ కాన్స్టిట్యున్సీ, మాచర్ల కాన్స్టిట్యున్సీ కవర్ అవుతుంది సార్. బెల్లంకొండ వరకు క్లియర్ అయ్యింది సార్. స్కీమ్స్ బాగా నడుస్తున్నాయా? పనిచేస్తున్నాయి సార్. మెయిన్ ప్రోగ్రామ్ పోటీ సార్ అమరావతి అమరావతిలోనే ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్స్కి సంబంధించి అక్కడ ఫిల్టర్స్లో శాండ్ మీడియా లేదు సార్. అది కూడా జడ్పీకి పంపించాను సార్. ఈ శాంక్షన్స్ వెయిటింగ్ సార్. అది 40 లక్షలు పనిచేయట్లేదు సార్. అంటే సార్ అమరావతిలో స్కీము డిజైన్ చేసింది 17 గ్రామాలు సార్. ఓన్లీ 4 గ్రామాలకి కమిషన్ చేశారు సార్. అదే సార్. ద్వారా వాటర్ పబ్లిక్ వెళ్తున్నాయా లేదా, వెళ్ళాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా ప్రపోజల్ పెట్టారా? పెట్టారు అవి చూసుకోండి సార్. చిన్న సబ్మిషన్ సార్. అమరావతి సిపిడబ్ల్యూ స్కీమ్ కింద మొత్తం మనం 12 గ్రామాలకు వెళ్ళాలి సార్. అయితే 4 గ్రామాలకు వెళ్తున్నాయి. మిగతా 8 గ్రామాలకి 11,67,00,000తో ప్రపోజల్ పంపించాం సార్. తమ చెప్పినట్లు అది 2006లో క్రియేట్ అయిన స్కీమ్ సార్. అది కమిషన్ కొంచెం అప్పుడున్న నాన్ పిఎస్సి పైప్ వల్ల అవి కొంచెం బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల కమిషన్ చేయలేకపోయారు సార్. మనం బీడబ్ల్యూసీ పైప్లో అమరావతి హెడ్ వర్క్స్ వరకు వేసి నలుగురుపాడు, అమరావతి, దాన్ని కూడా ఇంతవరకు కవర్ చేస్తున్నాం సార్. మిగతా గ్రామాలకి సార్ ఈ ఆర్ఎస్ఎఫ్ ఉంది సార్. ట్రాఫిక్ ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి సార్. హెడ్ వర్క్స్ పనిచేస్తున్నాం సార్. డెవలప్మెంట్ లోకల్ సోర్స్తో ఇస్తున్నారు అంతే కదా. ఫిల్టర్ ఈ బోర్వెల్స్ చేస్తాం సార్. బోర్వెల్స్ ఇస్తున్నారు. లోకల్ సోర్స్ అంటే బోర్వెల్ సార్. 2 కన్ఫ్యూజ్ చేసింది చెప్తారు, అర్థమైనట్టు చెప్పొచ్చు కదా. బోర్వెల్ సార్. బోర్వెల్ ఇస్తున్నారు. మిగతా 8 గ్రామాలకి 4 గ్రామాలకు మాత్రమే వాటర్ ఇస్తున్నారు.
11 కోట్లు 12 కోట్లు మీకు కావాలి మొత్తం స్కీమ్ రన్ చేయాలంటే. అవును సార్. అది మీకు మీ ఎమ్మెల్యే గారు చెప్పారు. అది ఎవరు ఫాలోఅప్ చేయాలి? అది అది వాటర్ గ్రిడ్లో కన్వర్ట్ చేశారు సార్. వాటర్ గ్రిడ్ ఇచ్చారా? నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇస్తున్నారు. సెకండ్ ఫేజ్ ఇంకా రాలేదు కదా, రాలేదు. మరి ఇవ్వాలి కదా. మరి సెకండ్ ఫేజ్ వస్తలేదు కూడా మీకు తెలియదు. జేజేఎం అనే స్కీమ్ అసలు మూసారు. మరి ఎందుకు మీరు అన్ని అజంప్షన్ చేసుకుంటున్నారు? డిస్ట్రిక్ట్లో పెదకొరకపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి సార్ మనకు లాస్ట్ టైం లేబర్ బడ్జెట్ వచ్చేసి మనకు టోటల్గా 13.44 అంటే 12.56 ల్యాక్స్ చేయడం జరిగింది. 93% అచీవ్ అయ్యాం సార్ ఇక్కడ. తర్వాత ఎస్సీ ఎస్టీస్ వచ్చేసి మనకు 64%, 65% అచీవ్ అయ్యాము. ఎస్టీ 59% అచీవ్ కావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిక్ట్లో 36.83 అంటే నియర్లీ 37 యావరేజ్ డేస్ ఇస్తే పెదకొరపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 42.5 యావరేజ్ డేస్ ఇచ్చాము సార్. అదేవిధంగా 100 డేస్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ వైడ్ 8093 ఫ్యామిలీస్తో కలెక్ట్ చేస్తే మనకు ఈ పెదకొరపాడు కాన్స్టిట్యూన్సీ వచ్చేసి 2148 ఫ్యామిలీస్తో చేయడం జరిగింది. ఎస్ సార్, ఇక్కడ బాగా జరిగింది. నేను కంపేర్ టు పంచప్రాధాన్యాల్లో మనం 5 ప్రాధాన్యాలు ఇస్తున్నాం సార్. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్ మేరకు. సో మనకు వేరే వచ్చేసి ఫస్ట్ క్యాటిల్ క్రాప్స్ సార్. ఇప్పుడు సమ్మర్లో రాబోయేదానికి పశువులకు నీటి తొట్టెలకు సంబంధించి. రెండవది వచ్చేసి మనకు ఫామ్ పాండ్స్ సార్. ఫామ్ పాండ్స్ సంబంధించి మనం జిల్లాలో మొత్తం 6500 ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి పంచప్రాధాన్యాల్లో రెండవది. మూడవది వచ్చేసి ఎస్ మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సార్ మొత్తం జిల్లాలో 343 క్యాటిల్ క్రాప్స్ మనం శాంక్షన్ చేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చేసి 34 క్యాటిల్ క్రాప్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. 20 వర్క్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. సో రెండవ పంచప్రాధాన్యాలు వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మనం 6500 కాంపౌండ్స్ టార్గెట్ పెట్టున్నాం సార్. ఇక్కడ 3 monthsలో కంప్లీట్ చేయడానికి. ఈ కాన్స్టిట్యూన్సీలో 1148 పెట్టుకోవడం జరిగింది సార్. టోటల్గా 686 శాంక్షన్లో ఉన్నాయి ఆల్రెడీ. సో 462 శాంక్షన్ చేసుకోవాలి సార్, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. 147 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్ ఇప్పుడు. సో ఇక్కడ రిమైనింగ్ స్టేజెస్లో ఒక 26 దాకా ఉన్నాయి సార్. కంప్లీటెడ్ ఒక 6 అయ్యాయి సార్ ఇప్పటికి. సో ఇది రెండో అంశం సార్ మనకు పంచ ప్రాధాన్యతల్లో. సార్ రైతులు ముందుకు వస్తున్నారు సార్. ఇప్పుడు కొద్దిగా కష్టం సార్ మనకి హార్వెస్టింగ్ టోటల్గా అయిపోతే మనకు ఇష్టపడుతున్నారు సార్. ఇంకొంత మనం కన్విన్స్ చేయాల్సి యాజ్ పర్ అవర్ టార్గెట్ మనం కొంత కన్విన్స్ చేయాల్సి చేస్తున్నాం. తర్వాత సార్ మనకు మూడో అంశం వచ్చేసి కెనాల్ ట్రీట్మెంట్ సార్. యాజ్ పర్ దీని ప్రకారం కెనాల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం సార్ వచ్చిన దాని మేరకు. నాలుగోది వచ్చేసి మనకు పాండ్స్ అండ్ ఎంఐ ట్యాంక్స్ తీసుకున్నాం సార్. 5 ప్రాధాన్యతలు, ఇది నాలుగోది. దాంట్లో వచ్చేసి మనకు యాజ్ ఆఫ్ నౌ జిల్లాలో 531 పాండ్స్ ఐడెంటిఫై చేస్తే మనకు 93 ఈ కాన్స్టిట్యూన్సీలో చేపట్టడం జరిగింది సార్. అంటే స్పిల్ ఓవర్తో కలుపుకొని సార్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ స్పిల్ ఓవర్ కలుపుకొని. సో నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చేసి మొత్తం 606 జిల్లాలో అయితే ఈ కాన్స్టిట్యూన్సీలో 57 టేకప్ చేయడం జరిగింది. శాంక్షన్ అమౌంట్ వచ్చేసి మనకు ఈ కాన్స్టిట్యూన్సీలో 192.75 lakhs తీసుకున్నాం సార్. యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పెండిచర్ 30.94 lakhs చేశాము. స్పిల్ ఓవర్ అయినా సార్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. పాయింట్స్ ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో 248.73 ఉంది సార్. ఇది ఇంప్రూవ్ కావాల్సింది సార్. సో ఇప్పుడు అవును సార్, ఇప్పుడు మన జీవో వచ్చింది సార్. 307 రూపీస్ ఇంక్రీజ్ అయింది సార్. మనకు మొన్నటి వరకు 300 ఉన్నది. సో ఇప్పుడు 307కు ఖచ్చితంగా 300 to 307 వచ్చేటట్లు మనం వాళ్ళకి అవేర్ చేస్తున్నాము. ఆ ప్రకారంగా చేస్తాం. ఎస్ సార్, తీసుకుంటాం. అవును సార్. గ్రామ సభలు పెట్టి వర్క్లు ఐడెంటిఫై చేసినప్పుడు ఈ
గ్రామాల్లో ఇరిగేషన్ కావాలి చిన్న చిన్న Yes. చాలా బాగా రోడ్లు చేశారు అది బాగా దొరుకుతున్నాయి డెవలప్మెంట్ ఇప్పుడు మనం తీసుకున్న పంచప్రాణాలలో సార్ అది 3వ ఐటెంగా ఉంది సార్. బాగా దొరుకుతున్నాయి చేస్తున్నాం. అంటే పెద్ద పెద్ద చెరువులు చేయాలని చేయరు ఇవైతే వాళ్ళ రైతులు వాళ్ళకు కూడా అవసరం కాబట్టి ఎక్కువ మోటివేట్ చేస్తూ బాగా దొరుకుతుంది చేస్తున్నాం సార్. ఇప్పుడే సార్ కూడా విజిట్ చేశారు ఇందాక. ఫీల్డ్కి వెళ్ళి చూడడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. అందరూ ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు, వర్క్లు షెడ్యూల్ క్రియేట్ చేసి పంపిస్తున్నారు, అంతవరకే ఏ వర్క్లు పెట్టుకుంటున్నారు. కానీ వర్క్ చెప్తుందా లేదా వెళ్ళి చూస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా ఈ కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఈ మస్టర్లు చెక్ చేయడం అనేది కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళిన ముందు మీరు మస్టర్ చెక్ చేయాలి. కొంత గతంలో చూసుకుంటే చరిత్ర లాగా చూసుకుంటే మనకి మస్టర్లు దొరకగా వేసుకొని పనులు జరగకపోయినా కూడా పనులు జరిగినట్టు రాయించుకొని ఇప్పటికీ ఒక సేవలపురం మండలంలో ఒక ఎంక్వైరీ అవుతుంది. ఎవరెవరో పని చేయించుకొని డబ్బులు డ్రా చేసుకొని పంచాయతీ నుంచి డ్రా చేసి 2 సార్లు డ్రా చేసి కూడా ఎంక్వైరీ చేశాము. ఆఫీసర్లు ఫిక్సప్ చేస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ ఒక మండలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరు కూడా పెట్టేసి వర్క్లు వేసుకొని మస్టర్లు వేసుకున్నారు. సో అందరూ చర్యలు తీసుకున్నారు. వస్తున్నాయి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆఫీస్లో కూడా ఒకటి కమాండ్ కంట్రోల్ ఇది పెట్టారు సార్. నంబర్స్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా మాకు చెప్పినట్లయితే రిజిస్టర్లో నోట్ చేసేసి మా దగ్గర ఉన్న స్లాట్స్ నాటికి పంపిస్తున్నాం సార్. సిస్టమ్ చెప్తున్నారు ఎస్ సార్. దాని నుంచి మేము డబుల్ లెవెల్ బియాండి నాకు ఈ రూల్స్ లేదు సార్. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అందరూ తెలుసు ఆ విధంగా దొంగలు చేయడం కోసం పథకం కోసం కంప్లీట్ చేయబోతుంది. అది ఏ మంచి కోసం వాడాల్సిందో అది చెడు కోసం వాడుతున్నాం. ఇక్కడే కదా అన్ని చోట్ల చాలా జాగ్రత్తగా లేకపోతే చెప్తే లాస్ట్ మనకి తలకాయ వాటితో మేము మండలి వచ్చేసి ఎన్ఆర్జీఎస్ ముఖ్య ఉద్దేశం తెలుసు కదా. ఏంటి ముఖ్య ఉద్దేశం? అందరికి పని అడిగిన వాళ్ళందరికీ పని కల్పించడం సార్. అన్ని కల్పించడం కాదు, ఎన్ని రోజులు కల్పించాలి? కనీసం ఒక్కొక్క కుటుంబానికి 100 రోజులు కల్పించాం. ఎంతమంది కల్పించారు మీ మండలంలో? మా మండలంలో 141 మంది కల్పించాం. మరి మేము అమరావతిలో 700 మంది కల్పిస్తే బెల్లంకోట మమ్మల్ని బ్యాక్వర్డ్ మండలు 140 మంది కల్పించారంటే ఏ పోతున్నట్టు? ఈ 3 నెలలు సార్. అదే మీ 3 నెలల్లో అమరావతిలో ఓటు చేసింది వాళ్ళే వేరే 3 నెలలు చేయలేదు కదా. మరి వాళ్ళు చేయగలిగింది మీరెందుకు చేయలేపారు? చేపిస్తాం. ముఖ్యంగా చూడండి, ఎస్టీస్ మీ దగ్గర ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు పని కల్పించలేకపోతున్నారు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? ఇవన్నీ ఎస్టీస్ హైయెస్ట్ బెల్లమాట. మరి ఇది ఎక్కువ డేస్ కల్పిస్తేనే కదా మనకి మెటీరియల్ కంపోనెంట్ పెరిగేది. జిల్లాకి మెటీరియల్ కంపోనెంట్ పెరిగి మేము చస్తా ఉంటే మీరు డబ్బులు తెస్తున్నారు చేయట్లేదు. అసలు నీళ్ళు ఉండేది. ఏపీ ఎవరండి మీ పొలాలకి నంబర్ పూర్తిగా సీసీఆర్పీటీ అడగట్లేదు. దాన్ని ఆపరేషనల్ మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంది. ఆ 9 కోట్లు పెట్టినందుకు ఆ గ్రామస్తులతో లోకల్ వాళ్ళతో కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఆక్యుపేషన్ కాకుండా కాపాడుకోగలిగి ఎవరన్నా లోకల్ ఇన్వెస్టర్ 4 కోట్లు పెట్టుకొని లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది సార్ అక్కడ. గతంలో చరిత్ర ఏంటంటే ఈ నదిలో నుంచి పార్కింగ్ కోసం నూనెపడ్డ చెరువును వాడి దాన్ని కట్టడం నుంచి రాసులన్నీ అంటే మన బోట్లో షిప్పింగ్ చేయడానికి వాడారని ఒక నానుడు ఉంది సార్ అక్కడ. సో దాన్ని మన లోకల్ కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నా సైడ్ నుంచి ఉన్నారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ డబ్బులు పెడతారు కానీ దాని మెయింటెనెన్స్ అంతా కూడా లోకల్ వాళ్ళే చూడాల్సింది సార్. అలాగనే మన బుద్ధుడి బొమ్మ ఎదురుగా 15 కోట్లతో ఉద్యోగ సర్టిఫికెట్లు ఇచ్చారు సార్. అన్నీ కట్టారు కానీ మన వరదలకి సెప్టెంబర్లో వచ్చిన వరదలకి ఒక అతను ఓఎన్ఎం ఆపరేషన్ తీసుకొని పాపం 20 lakhs లాస్ చేసుకొని నేను చేయలేని వెళ్ళిపోయాను. దాన్ని ఆపరేషన్లో కావాలన్నా కూడా దానికి లోకల్ కమిటీ వల్లే మనం ఇది చేసుకోవాల్సి ఉంటుంది. నేను డబ్బులు అయితే 50 కోట్లు అమరావతిలో పెట్టారు కానీ ఆ 50 కోట్లలో 20 కోట్లు నిరుపయోగంగా ఉంది. ఇవి రావాలి అంటే మనం ఒక 1 కోటి రూపాయలు సిఎస్ఆర్లో ఇచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టి దాన్ని మనం డెవలప్ చేసుకుంటా ఉంటే బయట నుంచి ఎవరైనా వచ్చి చూసి వెళ్ళిపోవడం కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి ఆశ మా బుద్ధుడి బొమ్మ చూస్తే 10 రూపాయలు సార్ ఎంటర్. దాంతో అక్కడ ఉండే మన ల్యాండ్ లేడీస్కి ఆ శాలరీస్కే రావస్తుంది మాకు.
అందుకని మీరు అందరి దృష్టిలో ఉంచుకొని సార్ టూరిజం మోడల్ మేము అదే సార్ ఒక 5 లక్షలు ఖర్చు అయ్యి సార్ దాన్ని అద్దెకి వర్గంగా ఇస్తాం సార్. కాల్చక్ర మ్యూజియం చిన్న పని సార్. తగ్గిపోతే క్రమేపీ తగ్గుతూ వస్తాయి. బికాస్ ఆఫ్ ఓన్లీ లోకల్ అధికారులు సరిగా పట్టించుకోకపోవడం కానీ, మెయింటెనెన్స్ లేకపోవడం కానీ, లేదా రోడ్లు సరిగా లేకపోవడం కానీ రకరకాల ఇబ్బందులు. రోడ్డు అనేది ఇది ఒకటి చేయగలిగితే మనం కొంచెం అమరావతి బ్రాండింగ్ చేసుకొని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 2019లోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని మనకు ఎస్ట్రల్ గుంటూరు జిల్లాలో అవి క్యాన్సిల్ అయ్యాయి. ఎస్ సార్, దాంట్లో కూడా ఈ రోడ్డు 22 కిలోమీటర్లు దాంట్లో యాడ్ అయింది సార్. ఇప్పుడు సార్ లేటెస్ట్ గా హ్యామ్ అని చెప్పి సీఎం గారు చెప్పారు సార్. మన హ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళే మనం ఎస్టిమేట్ చేసిన తర్వాత హైపర్ యాన్యుటీ మోడ్లో ఎస్టిమేట్ ఇవ్వమన్నారు సార్. సార్ హెచ్ఏఎంలో అడిగారు సార్. దానికి మేము రెడీ చేస్తున్నాం సార్. 10 కోట్లకు మనకు 10.2 కిలోమీటర్లు మనకు రీచ్ ఉంది సార్. ఈ దాంట్లో కూడా మనకు పెద్దమద్దూరుది మనకు ఇరుకైన వంతెన ఉంది. అవి కూడా ఇప్పుడు స్లాబ్ స్టేజ్లో ఉంది సార్. నెక్స్ట్ మంత్ మే జూన్ ఎన్నికల్లో మనకు బ్రిడ్జ్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది సార్. ట్రాఫిక్ అంతా మనకు విజయవాడ నుండి వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులు కానీ, తర్వాత కమర్షియల్ వెహికల్ కానీ మొత్తం కూడా మనకు ట్రాఫిక్ ఉంటుందండి. ప్రస్తుతం రోడ్లు లేకపోవడం వల్ల అందరం చూపించలేదు, రావట్లేదు. మొత్తం 20 కిలోమీటర్లు సార్. 10 కిలోమీటర్లు గుంటూరు, 10 కిలోమీటర్లు పల్నాడు ఉంది సార్. ఆ 10 కిలోమీటర్లు గుంటూరు దాంట్లో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ రోడ్ సిఆర్డీ పరిధిలో ఉంది సార్. ఏమైనా చిన్న సార్ ఎన్డీపీ రోడ్స్ అన్ని కూడా అంతకుముందు తీసుకున్నది బేస్డ్ ఆన్ ట్రాఫిక్ సార్. ఆ ట్రాఫిక్ ఉంది కాబట్టి దాంట్లో తీసుకున్నారు సార్. సరే మొత్తం 4 స్కూల్స్ యాడ్ అయ్యాయి. 4 స్కూల్స్ ఎడిషనల్ వస్తున్నాయి సార్. 4 స్కూల్స్ అండి. అందుకూరు ఒకటి సార్, తర్వాత చింతపల్లి ఒకటి సార్, కార్లపూడి. ఇప్పుడు ప్రైమరీ డాక్టర్ గారు మనం ఏం చేస్తామంటే మోడల్ ప్రైమరీ స్కూల్ పెడుతున్నాము. బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ ఫౌండేషన్ స్కూల్ అంటాము. కో-లొకేటెడ్ కో-ఎగ్జిస్టింగ్ అంగన్వాడీస్ని మెర్జ్ చేసుకుంటున్నాము. మోడల్ ప్రైమరీ స్కూల్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటారు. ప్రైమరీ స్కూల్ ఏంటంటే ఒక టీచరే అన్ని సబ్జెక్టులు ఉంటారు. మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటారు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతుంది. గ్రామాల్లో చేసే పని పీపుల్ ఎడ్యుకేట్ చేయాలి, పేరెంట్స్ ఎడ్యుకేట్ చేస్తే కంపెనీలు పంపడానికి. ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళేవాడు ఖచ్చితంగా మన దగ్గర రావాలి. దీంతో పాటు ఊళ్ళో తిరిగి మీరు మీ స్కూల్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ తగ్గకుండా ఇంకా పెంచేదానికి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. యాక్షన్ ప్లాన్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే కరెక్ట్గా చెప్పినట్లు తిరగటం, ఒకటి పేరెంట్స్ కన్విన్స్ చేయటం ఒకటి క్యాంపెయిన్ ఒకటి. లాంగ్ టర్మ్ ముఖ్యంగా ఏమిటంటే మొన్న వాళ్ళ నియోజకవర్గాన్ని తెచ్చుకున్నారు. అద్దంకి, దాని తర్వాత డోలా గారు వాళ్ళందరూ తెచ్చుకున్నారు. ఫాస్ట్ బాగానే మనకే ఇవ్వాల ఇక డోలా గారు తెచ్చుకున్నారు. సో మన దగ్గర కూడా ఢిల్లీ పోయి కనపడిన తర్వాత 25 ఆర్టికల్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ లెవెల్ ఉంటాయి. మీరు పెట్టండి కనీసం మండలం కూడా హాస్టల్స్ మేము ఎప్పుడు ప్రపోజల్ పెడితే కదా. మీకు కొద్దిగా పెద్ద క్యాంపస్ ఉంటుంది, హై స్కూల్ ఉంది, అక్కడ హాస్టల్ ప్రపోజ్ చేస్తే అవుతుంది కదా. కనీసం మండలం కూడా పెట్టచ్చు కదా. అది లాంగ్ టర్మ్ మీకు స్టూడెంట్స్ ఉండాలి అంటే హాస్టల్స్ ప్రిఫర్ చేస్తారు. సరే మీరు కొద్దిగా అది ఫోకస్ చేసి మోడల్ స్కూల్స్ నాకు తెలిసి మోడల్ స్కూల్స్ లిమిటెడ్ సీట్స్ కదా. మీకు ఒక్కొక్క బీసీ హాస్టల్కి ఎంతమంది పిల్లలు జాయిన్ అవ్వచ్చు, దాంట్లో ఎంత పర్సెంటేజ్? మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ హాస్టల్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం కదా మనం.
ఎంతమంది పిల్లలు చేయొచ్చు, ఎమ్మెల్యే గారు దాన్ని చైర్మన్ కలిసారా ఎప్పుడన్నా? కలిసి చెప్పారు హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఇది అవి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. బిల్డింగ్స్ లేని వాటికి మీరు ప్రపోజల్ సైట్ రెడీగా చూసుకొని అక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓతో మాట్లాడుకొని సైట్ ఎక్కడ ఉందో చూసుకొని దాని ప్రపోజల్ విత్ సైట్ మా దగ్గర రెడీ ఉంది, బిల్డింగ్ శాంక్షన్ చేయమని కనుక త్రూ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపిస్తే కనుక మనకి ఇమీడియట్గా శాంక్షన్స్ వస్తాయి. ఇప్పుడు పడేస్తే కానీ 1-2 సంవత్సరాల కన్నా రావు. మన స్కూల్స్లో పనికి వస్తాయి కదా, స్కూల్స్లో పనికి వస్తాయి. ఏదో దానికి యూటిలైజ్ చేయండి, తీసుకెళ్ళి పక్కన డస్ట్బిన్లో పడేసే బదులు. ఇప్పుడు నేను అదే చేశాను. మొన్న 18 పోలీసు తీసుకున్నాము, అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసి దాన్ని శుభ్రం క్లీన్ చేయించి దాంట్లో యూటిలైజేషన్ పనికొచ్చే వాటిని మళ్ళీ తీసి గ్రేడింగ్ చేసి వాటి ద్వారా కొన్ని సార్లు పని చేయించి ఏదో ఒక మార్గం ఎదిగితే ఏదో ఒకటి పని అయిపోయింది. అన్ని మీరు ఏంటంటే ఏది అడిగినా దానికి ఒక రూల్ చెప్పేసి దాని పక్కకి వెళ్ళి ఇది కుదరదాన్ని మీరు పైన తీసుకొచ్చి మేము చేస్తాం లేదా లేదనే మార్గంలో వెళ్ళిపోతున్నారు అందరూ. ఏదో మార్గం ఆలోచిస్తుంటే కొన్న పని చేయగలుగుతాం. అదే కేజీబీ స్కూల్స్ కూడా హాస్టల్ అందరూ అది కూడా కోర్స్ ఓటీలో అయితే చేయగలుగుతాం, అన్ని తీసుకొచ్చి స్కూల్స్ అయితే చేయగలుగుతాం. ఓటీలో ఇంపార్టెంట్ ఉంటే టక్కగా ఓకే సార్. ఓకే సార్. మీరు మాట్లాడండి, ఎస్సీ గారితో లోకల్ ఏరియా గారితో మీరు మాట్లాడుకోండి, కోఆర్డినేషన్. ఓకే సార్. ఓకే సార్. చూడండి స్కూల్స్లో ఆఫీస్లో జాగ్రత్త. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనం గ్రీవెన్స్ మన పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ వీక్ పెడతానే ఉన్నాము. అంటే ఎంపీడీఓ ఆఫీస్లో ఒకసారి పెట్టాం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకసారి పెట్టాం. నేను రెగ్యులర్గా ఆఫీస్లో ఎవ్రీ వీక్ పెడుతున్నాం మా పార్టీ ఆదేశాల పేరుకి. కానీ 70% ఆఫ్ ది సబ్జెక్టు రెవెన్యూ మీదే వస్తుంది. మేము రిపీట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి మేము ఫోన్లు చేసి చెప్తానే ఉన్నాం, విఆర్ఓలకు కానీ అట్లాంటి సర్వేలకు కానీ, అయినా రిపీట్గా అయ్యే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో రీసర్వేలో ప్రాబ్లం వచ్చిందని చెప్పేస్తారు సింపుల్గా. ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు రైతు ఉంటే 10 ఎకరాలు ఉంటే అది 6 పేరు మీద ఉందనుకోండి, 6 పేరు మీద ఉందనుకోండి, ఎక్సెస్ ఏమైనా ఉందా, తక్కువ ఏమైనా ఉందా? 10 ఎకరాల రికార్డు ఉంటే 12 ఎకరాలకి ఏమైనా పేర్లు ఉన్నాయా, లేదా 9 ఎకరాలకి పేర్లు ఉన్నాయా, అది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. మీరు రికార్డు మాన్యువల్ రికార్డు ఎలక్ట్లా, పాత రికార్డ్స్ పాత మహానీలో ఎలక్ట్లా, అసలు కంప్యూటర్లో ఆన్లైన్లో ఉంది, ప్రాబ్లం పక్కబడేస్తున్నారు. కనీసం పాత రికార్డులు వెరిఫై చేసి ఎవరికి మెరిట్ ఉంది, ఎవరికి న్యాయం చేయాలి అనేది కూడా మీరు డెసిషన్ తీసుకోవట్లా. మీరు ఫస్ట్ మీకు డెసిషన్ వస్తే మీరు మీ పై అధికారులకి పర్ఫెక్ట్గా పంపించగలుగుతారు. మీరు దాని మీద దృష్టి పెట్టట్లేదు. అంటే నేను ఐడెంటిఫై చేసిన ఇది చెప్తున్నానండి. ఇప్పుడు నాకు 70% రెవెన్యూ ప్రాబ్లమ్స్, 20% ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిగతా అన్నీ కలిపి ఒక 10%. ఈ 2 సబ్జెక్టుల మీద మెయిన్గా ఇప్పుడు 10 నిమిషాలే మాట్లాడదాం, ఎక్కువ టైం పడద్దు. 10 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం. 2692 ఇళ్ళు యూడిఎన్ కింద శాంక్షన్ చేశారు సార్ 2012 నుంచి 2014 వరకు. దాంట్లో మొదలుపెట్టిన ఇళ్ళు 2325 ఇళ్ళు సార్. రిమైనింగ్ 3097 ఇళ్ళు కంప్లీట్ చేశారు. రిమైనింగ్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సార్. 8692 సార్. అవును సార్. 2325 మొదలు పెట్టలేదు. అవును సార్. ఎన్ఎస్ అండ్ బీబీఎల్ వితౌట్ ఎక్స్పెండిచర్ సార్. అవుతున్నాయి కానీ ఓ 30% ఆఫ్ ది పనులు కొంచెం లేట్ అవుతున్నాయి. దయచేసి కోఆర్డినేషన్తో అధికారులందరూ కూడా ఏ పనుల విషయంలో ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి మీరు ఇమ్మీడియట్లీ పనిచేయాలని కోరుకుంటున్నాం. అంటే అదే ఇంకా మీటింగ్ యొక్క ఉద్దేశం. ఏదో మీరు వచ్చారో మాట్లాడారు, రివ్యూ తీసుకున్నారు, వెళ్ళిపోయారంటే కాదు. రేపటి నుంచి మనం ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్ వేలో రెస్పాండ్ అయ్యి పనులు చేయాలని కోరుకుంటున్నామండి. దానికోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది.
ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మినిస్టర్ గారు రవి గారు మాట్లాడాల్సింది. కూడా మాట్లాడుకోవడం జరిగిందండి. అందరం కూడా ముఖ్యంగా రెవెన్యూ సంబంధించిన సమస్యలైనా అదేవిధంగా పవరు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఏ విధంగా చేయాలి వీటన్నిటి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ రేపు సీజన్కి ఏ విధంగా, అట్లనే ఇరిగేషన్ రేపు సీజన్ వచ్చే లోపల ఏ విధంగా మనం కాలువలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అగ్రికల్చర్ సీజన్ వచ్చే ముందుగా ఇవన్నీ ప్లాన్ ప్రకారం ఏ టైంలో ఏం పని చేయాలనేది ముందు చూపుతో మనం వెళ్ళాలి. అదేవిధంగా ఆర్ఎన్ఆర్కి సంబంధించి కొంత బరేలి గ్రూప్ సంబంధించి కానీ అది కూడా ప్రపోజల్ పంపించుకోవాలి. తొందరగా చేసుకుంటే కానీ మనకి రిజల్ట్ రాదన్నమాట. ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం సూపర్ 6 కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు హామీ ఇచ్చారో వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటాము. ముఖ్యంగా పెన్షన్స్ ఒకటి, పెన్షన్ సంగతి అందరికీ తెలిసిందే. అన్నిటి కూడా జాగ్రత్తగా 1వ తారీఖున ఇస్తున్నాం. అది ఒకటి జాగ్రత్తగా బాగా జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టర్ గారు చేసి ఈ గ్యాస్ కనెక్షన్స్ మనం ఏదైతే 3 సిలిండర్లు ఇస్తున్నాం కదా, అది కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి రియల్ బెనిఫిట్ గ్యాస్ అవుతుంది. అది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అది ఎందుకంటే మనం 100 మందికి ఇచ్చి ఒక 2-3 రాకపోయినా మనం వెళ్ళి మీటింగ్స్ దగ్గర మాకు గ్యాస్ రాలేదంటాం. ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే మనం అన్ని డిపార్ట్మెంట్ పరిధిగా చేస్తున్నాం కాబట్టి అవి ఫీల్డ్ మీద మనం డైరెక్ట్గా వెళ్ళి గ్యాస్ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ అకౌంట్స్లో పడుతుంది కాబట్టి ఆ గ్యాస్ స్టేషన్స్ వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా వాళ్ళ గ్యాస్ పరిధిలో ఉండే ఎంతమందికి బెనిఫిషరీస్ ఇస్తున్నాము, ఎంతమందికి వెళ్తలేదు, రీచ్ కావట్లేదు ఒకసారి ఇమీడియట్గా దాని మీద టేకప్ చేయాలి. మిగతా అమ్మఒడి కానీ అవన్నీ నెక్స్ట్ ఫైనాన్షియల్ అన్నీ చేస్తూ ఉన్నారు. మీరు చూసి ఉంటారు 99 మందికి ఇచ్చి ఒకరు పడకపోయినా మనం వెళ్ళిన దగ్గర మాకు రాలేదంటారు. అది ఎవరో ఒక పేపర్ తీసుకొచ్చి వీళ్ళు చెప్పిన పథకం అన్ని అబద్ధాలు చెప్పి అవి ఎవరికి ప్రచారం చేయడం అన్ని రీజన్స్ ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు ఏదైతే రివ్యూ మీటింగ్ జరిగిందో ఎన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నామో వీటన్నిటిని కూడా ఇందాక మనం మాట్లాడేటప్పుడు ఒకటి అనుకున్నాం. మన జిల్లా హెడ్స్ ఉంటారు, వాళ్ళు రివ్యూ చేయండి కాన్స్టిట్యున్సీ మీద. రివ్యూ చేసి ఎమ్మెల్యే గారితో కూడా కూర్చొని ఏదైతే మీరు ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్స్ లిస్ట్ కనుక ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తే కనుక వీటిని మేము వెళ్ళి డైరెక్ట్గా పైన ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే మినిస్టర్స్ దగ్గర లేకపోతే పైన ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ దగ్గర ఎమ్మెల్యే గారు కూడా పరిశీలి చేసుకొని ఫాలోఅప్ చేసుకుంటారు. అప్పుడే పనులు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనకు శాంక్షన్ వచ్చి జీవోలు వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలంటే 3-4 సంవత్సరాలు టైం పట్టింది. ఏదైనా ఫస్ట్ 1 or 2 years లో మన ప్రపోజల్ పెట్టుకుని శాంక్షన్స్ తీసుకొచ్చి లాస్ట్ 5th year ప్రజలకు అందుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే కనుక ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది, కాన్స్టిట్యున్సీకి మంచి పేరు వచ్చింది. అందుకని ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎందుకంటే వాళ్ళ ఎప్పటి నుంచి అనుకున్నాం కలెక్టర్ గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాలని. అందుకని ఎంపీ గారు మేమందరం ప్లాన్ చేసుకుని వాళ్ళ మార్నింగ్ అవర్స్ ఇక్కడ కూర్చోవాలి. అన్ని డిపార్ట్మెంట్తో రివ్యూ చేసి మనం కూర్చున్న దానికి కొంతమేర కన్నా పబ్లిక్లో కానీ మీలో మనలో కానీ కొంత మార్పు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని చెప్పి అందరూ కూడా పేరు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మొదటి కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీతో మాట్లాడుతున్న నాకు అర్థమైంది కొత్త కమ్యూనికేషన్ గ్యాప్ అయితే నడుస్తూ ఉంది. మనకి డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా అదొక బాధ్యతగా మీరు ఎమ్మెల్యే గారి నోట్స్లో పెట్టవలసిందే. ఆ గ్యాప్ అనేది దయచేసి ఇక్కడి నుంచి క్లోజ్ చేసేది. కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళుగా పనిచేసుకుంటూ పోతున్నారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏది జరిగినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నోట్స్లో పెట్టాలి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాల్సిందే. ఇవి మ్యాండేటరీగా మీరు చేయాలి. ఎందుకంటే రేపటి రోజున డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పబ్లిక్లోకి మనకంటే ఎక్కువ తీసుకెళ్ళేది ఎమ్మెల్యే గారు. మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అది జరిగిందనే విషయం పబ్లిక్ తెలియాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి నోట్స్లో ఉండాలి. కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ కాకుండా చూసుకోండి. ఏ ప్రపోజల్ పెట్టుకున్నా, ఏ స్కీమ్ మీరు కొత్తగా చేయాలనుకున్నా, కొత్త వర్క్స్ మీరు మన శాంక్షన్స్ వచ్చినా కూడా దయచేసి వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ వారి ద్వారా కూడా మనకు కావాల్సిన పనులు ఇంకా స్పీడప్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే ఎంపీ గారు ఎప్పుడు మన జిల్లాకి ఏదో ఒక కొత్త వర్క్లు తీసుకొస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన స్కీమ్స్ కానీ, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ చాలా ప్రాజెక్టులు వాళ్ళు తీసుకొస్తారు. వారిని కూడా మనము ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలని సర్వీసెస్ కూడా. ఇన్ఛార్జ్ మంత్రి గారు చాలా సీనియర్ మినిస్టర్ గారు మనకి చాలా సూచనలు చేస్తారు. వారు చెప్పిన మాటల్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. అట్లా మనకి చెప్పిన సూచనలు కూడా చాలా ఉపయోగపడేవి. వారి యొక్క సూచనలు కూడా మనం తీసుకొని అందరం ఒక పాజిటివ్ దృక్పథంతో జిల్లాలో పనిచేయాలి. రాబోయే రోజుల్లో మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాంటి రివ్యూస్ టేకప్ చేస్తాం కాబట్టి ఒకసారి మీకు అర్థమైంది ఇప్పుడు ఎలా రివ్యూ చేస్తున్నాము, ఏంటి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇష్యూస్ ఏంటి,
ఇంకా దీన్ని మైక్రో లెవెల్లో వెళ్ళి వర్కౌట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫర్దర్గా దీనికి ఫాలోఅప్గా ఎమ్మెల్యే గారు కమింగ్ డేస్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళ టైం బట్టి పిలుస్తారు. ఆఫీసర్స్ అటెండ్ అయ్యి ఇంకొంచెం మైక్రో లెవెల్లో వెళ్ళి బ్రీఫ్ చేసుకొని ఇంకా దాన్ని స్పీడప్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన వాటి మీద మనం ఎంత చేస్తున్నా కూడా రెవెన్యూ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచేదానికి మనం కృషి చేయాల్సిందే. ఇంకా వస్తున్నాయి కాబట్టి అలాగే ఉండిపోతామనే ధోరణి మానుకొని మనము ఇంకొంచెం ప్రొయాక్టివ్గా రెవెన్యూలో వర్క్ చేయాల్సి ఉంది. బట్ ఈరోజు జరిగిన మీటింగ్ అయితే ఇది చాలా ఉపయోగం ఉంది అనుకుంటున్నాం సార్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇంకా మైక్రో లెవెల్లో వర్కౌట్ చేసుకొని ఇంకా డెవలప్మెంట్కి మేము తప్పకుండా కృషి చేస్తాము. మీ అందరికీ హామీ ఇస్తాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ మీటింగ్ ఒక ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. దీని వల్ల వచ్చిన అవుట్పుట్స్ కూడా మీకు అర్థమై ఉంటాయి. అవుట్పుట్ కేవలం మీ ఒక్కరికే పని కాదు, లేకపోతే నా ఒక్కరికే పని కాదు, లేకపోతే కలెక్టర్ గారు ఒకరికే పని కాదు, అందరికీ కూడా కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మీ వైపు నుంచి చేయాల్సినవి ఉన్నాయి. అది మీరు చేసి పంపిస్తేనే మేము కానీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ తీసుకెళ్ళగలం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కొన్ని పనిచేయట్లేదని చెప్పారు. వాటిని కూడా మీరు తొందరగా ఎస్టిమేషన్ చేసి పంపిస్తేనే అవుతుంది. అలాగే నీటి సంఘాలతో మీటింగ్ పెట్టడం, కాలువలు బాగు చేయించడం అనేది ఇది వచ్చే 4-5 రోజుల్లో చేస్తే మంచిదని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చేయండి. అలాగే ట్రిపుల్ స్కీమ్కి కొద్ది మార్చమని చెప్పాం. అది కూడా మార్చి తొందరగా చెరువుల్లో మార్చాలనుకుంటే మార్చి పంపించండి. నరేగా గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. దాన్ని మీరు కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. ఏదైతే 5 ఉంచారో వర్క్స్ని వాటిని పూర్తిగా చేసేదానికి మళ్ళీ నెక్స్ట్ రివ్యూ ఉంటుంది 2 నెలల్లో. ఆ రోజు మళ్ళీ వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం నరేగాది. అలాగే అమరావతి టూరిజం సంబంధించి మనం బయటికి ఎలా ఇవ్వాలి అనే దానిపైన మీరు ఒకసారి అంటే థర్డ్ పార్టీకి ఎలా ఇవ్వాలి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలా తీసుకోవాలి దానిపైన దయచేసి మీరు ఒక ప్రపోజల్ చెప్పేసాము. మీటింగ్లో అయిపోయింది అనుకుంటే అవ్వదు. మీ వైపు నుంచి కూర్చొని ఎమ్మెల్యే గారు కూర్చొని వర్కౌట్ చేస్తారండి. మాదిపాటి గురించి అంటే అమరావతి బెల్లంకొండ రోడ్డు దాని గురించి కూడా బిల్స్ రావాల్సి ఉంది. దాని పని ముందుకు వెళ్ళాలి. ఇది అవ్వాలి, తొందరగా అవ్వాలి. అంటే ఏం చేయాలి మీరు ఒకసారి కూర్చొని చేయండి. అలాగే పిహెచ్సి బిల్డింగ్స్ నిన్న చూసుంటారు మీరు, సీఎం గారు ఇచ్చారు. మెడికల్ వరకు ఇది అయిపోయిన తర్వాత కూర్చోండి. సీఎం గారు నిన్న క్లారిటీ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 100 బెడ్ హాస్పిటల్ చేస్తామని చెప్పి ఇక్కడ లేదు. ఈ నియోజకవర్గానికి ఎక్కడ 30 బెడ్ హాస్పిటల్ నాకు తెలిసి ఉంది, అంతే కదా. మీరు అమరావతిలో పెట్టడం ట్రై చేస్తే అమరావతిలోకి ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. అమరావతి కంటే కూడా కొద్దిగా పెదకూరుపాడు అటు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక ఆలోచించండి, దాన్ని ఎలా ప్రపోజల్ చేస్తారనేది తొందరగా చేసి పంపిస్తే బెటర్. ఎందుకంటే కొద్దిగా సెంటర్గా ఉంటే బెటర్. ఇటువైపు అంటే క్యాపిటల్ దగ్గరలో ఉంటుంది, మీరు ఇక్కడ చేసిన పెద్ద అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది గుంటూరు కూడా దగ్గర కాబట్టి. తర్వాత పిఆర్కి సంబంధించి రోడ్స్ దాదాపు ఒక 231 కవర్ చేయాలని చెప్పారు. కనీసం మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా పట్టుకుని ఒక 100 కవర్ చేయొచ్చు, 100 కిలోమీటర్లు కవర్ చేయొచ్చు. ఈ 2 ఇయర్స్లో సక్సెస్ అయ్యాను. టార్గెట్ ఇస్ దట్ కనీసం 100 కిలోమీటర్స్ అన్నా నెక్స్ట్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసేదానికి. హాస్టల్స్ కూడా అనుకున్నాం. కనీసం మండలానికి 2 హాస్టల్స్ అన్నా మీరు ప్రపోజల్ పెట్టారు. మీరు పెడితే మేము తిరిగి చేయగలం. అలాగే మత్స్య సంపద యోజన ఇండివిజువల్ బెనిఫిషియరీ 50 మంది అంటే చాలా తక్కువ. చాలా పెంచవలసిన అవసరం ఉంది. కొద్దిగా ఆలోచించండి కూర్చొని. తర్వాత పీజీఆర్ రెవెన్యూకి సంబంధించి మొత్తం పీజీఆర్స్ ఎంత వచ్చినాయి కనుక్కుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి 2392 వచ్చినాయి. ఈ 8 నెలల్లో చెప్పడం జరిగింది. 2392 అంటే వీటింతా కనుక్కున్నాం కదా. పిఆర్ఎస్ కంప్లీట్ అయినా మనం రాసుకోవచ్చు. ఎలా కంప్లీట్ అయినా రాసుకోవచ్చు అంటే నువ్వు వెళ్ళి ఆ పేపర్ తీసుకురా, బాల్ వాళ్ళ కోర్టులో కొట్టి కంప్లైంట్ ఎవరైతే తెచ్చాడో కోర్టులో కొట్టి నీ బాధ్యత అని చెప్పి పంపిస్తే కంప్లైంట్ ఫినిష్ అయిపోయినట్టు ఉంటుంది, బాగానే ఉంటుంది. పర్సెప్షన్ అంతా బాగుంటుంది. కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వాడు యాక్చువల్గా కంప్లైంట్ అంటే ఇబ్బందితో వచ్చిన దానికంటే దానికి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడు. ఇన్నిసార్లు జరగాలి, ఇన్నిసార్లు చెప్పారు. ట్రైన్ లేట్ అయినందుకు కోపం కాదు, వాడు డిస్ప్లే చేయనందుకు కోపం వస్తుంది. ట్రైన్ ఎప్పుడు వస్తుందో చెప్పకుండా కూర్చోబెడతాడు చూసారా, అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ట్రైన్ లేట్ అయితే సరే 2 గంటలు లేట్ అంటే సరే అటు ఇటు తిరిగి అవసరం ఉంటుంది. కానీ డిస్ప్లే కూడా తిప్పుతాడు, అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. అది జరుగుతుంది. ఎప్పుడు పని అవుతుందో తెలియదు. తిప్పుతూ ఉంటాం. వాళ్ళు మా మీద ఫ్రస్ట్రేషన్ అంతా. సో దయచేసి ఈ 2300 అనేది
ఎలా ఎంత క్వాలిటీగా అయినాయి అనేది మీ ఎమ్మెల్యే గారి దగ్గర మంచి టెలికాలింగ్ ఉంది, సిస్టమ్ అంతా అది చేస్తారు, చేసి కనుక్కుంటారు, కనుక్కొని చెప్తారు. అలాగే సబ్స్టేషన్ సంబంధించి కుసుమ్ సంబంధించి సూర్య గారికి సంబంధించి మంత్రి గారు క్లారిటీగా చెప్పారు, సబ్స్టేషన్ మీరు ల్యాండ్ చూడండి, కుసుమ్ కూడా ల్యాండ్ చూడండి, మనం చేద్దామని చెప్పి. సూర్య గారు అయితే పార్లమెంట్ మొత్తానికి 3,000 చెప్తే అసలు ఇంత మంచి స్కీమ్ని మనం వాడుకోకపోతే పార్లమెంట్ మొత్తానికి 3,000 చెప్పాడు ఆయన. పదివేలు రిజిస్ట్రేషన్స్ ఎంత చెప్పినట్లు ఫ్రీ, మొత్తం ఫ్రీ ఇచ్చే కాకుండా 10,000 అది టార్గెట్. అయితే మనం ఒక 10 ఇళ్ళు చేసి చూపిస్తే వర్క్ బెనిఫిట్ పొందుతుందంటే ఆల్రెడీ బెనిఫిట్ వాళ్ళే వచ్చారు. హౌసింగ్ బడ్జెట్ చూపిస్తాం. హౌసింగ్ కూడా దాదాపు 12,000 మంది హౌసింగ్ ఈ 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. బట్ ల్యాండ్ అయింది మాత్రం 4,000 మందికి ల్యాండ్ అయింది, ఇంకా 8,000 ఉంది ల్యాండ్ అవ్వడానికి. సో అది ఎలా చేయాలి, ఏం చేయాలని ఒకసారి ఎలా చూస్తే బెటర్. అది కొద్దిగా ల్యాండ్ చేయగలిగితే అక్రాస్ బెనిఫిషియర్ ఎక్కడైనా ఉంటాడు, బట్ వీ షుడ్ బి ఏబుల్ టు ల్యాండ్. బట్ ఇంకొకటి డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడలేదు, బట్ ఒకసారి కూర్చొని మాట్లాడి ఈసారి ఫోకస్ మనం చాలా తెచ్చాం ఫండ్ డ్రిప్ ఇరిగేషన్కి. మన స్టేట్కి ఎక్కువ వస్తుంది ఫండ్, మన మన డిస్ట్రిక్ట్కి ఎక్కువ వాడుకుంటే మంచిది డ్రిప్ ఇరిగేషన్. అది దాన్ని ఎంత మ్యాక్సిమం మీరు తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఈ 16 ఇవన్నీ కూడా మీరు చేయాల్సి కూడా ఉన్నాయి, మా వైపు చేయాల్సింది అన్నీ. నేను ఏదో అన్నీ మీరు చేయాలని నేను అనట్లేదు, అలా అని చెప్పి అన్నీ మేము చేయాలని కూడా నేను చెప్పట్లేదు. ఇద్దరు కోఆర్డినేషన్గా కలిసి చేస్తే ఇంతకన్నా కదా, మీ బ్యూరోక్రాటిక్గా మీరు చేయాల్సిన పుష్ మీరు చేయాలి, పొలిటికల్గా మేము చేయాల్సిన పుష్ మేము చేయాలి. ఇద్దరు కలిసి పని చేస్తేనే అవుతుంది. మన మీరే మొత్తం చేద్దామన్నా అవుతుంది, మేమే మొత్తం చేద్దామని ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. కాబట్టి కొద్దిగా అది మీరు అనుసంధానం చేసుకొని, ఇక్కడ లోకల్గా యాక్టివ్గా ఉన్నారు, ఆయన తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు కాబట్టి యాక్టివ్ ఆయనతో కొద్దిగా కోఆర్డినేషన్ చేసుకొని ఏమైనా ఎస్కలేట్ చేయాలంటే మంత్రి గారికి ఎస్కలేట్ చేసి ఇటువంటి ఈ ఇష్యూ కొద్దిగా మీరు కూడా ఇంటర్వ్యూ అవ్వండి అని ఆయన చెప్పినా మాకు చెప్పినా ఒకళ్ళు ఇంటర్వ్యూ అవుతాం. మేము మా చేయగలిగిన సహాయం మేము కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లేకుండా ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు పండించే రైతులకి సార్ పీజీఎస్ సర్టిఫికేషన్ ఇస్తాం సార్. ఈరోజు గౌరవ మంత్రివర్యులు గారు, అలాగే ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, కలెక్టర్ గారు అందరి చేతుల మీదుగా ప్రప్రథమంగా మన పల్నాడు జిల్లాలో మొట్టమొదటి ఎల్జీ గ్రూప్కి సార్ పీజీఎస్ సర్టిఫికేషన్ ఇస్తున్నాము. ఇది గ్రూప్ సభ్యులు పైకి రావాల్సిందిగా కూర్చున్నామండి. పైవరం గ్రామంలో చెల్లిపోతు కిష్టమ్మ శంకర్. సార్ అలాగే మనం ఇప్పుడు ఇప్పుడున్న ప్రీతమ మంత్రివర్యులు, అదేవిధంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు మీ చేతుల మీదుగా జాబ్ మీద క్యాలెండర్ అప్రోచ్ అన్ని చేస్తున్నారు. All the way.